అసహాయ సూర్యునికైనను పుసగలిగిన వేసుకైనను ఇలాంటి కష్టం వాటిల్లుతున్నదని కలలో కూడా అనుకోలేదు. చిన్న పిల్లవాడిని ఊయల ఊపుతుండగా నీళ్ళ వ్రాలిపోయానే. నా కడుపులో పెకిలించినట్టుగా ఎలలేని నొప్పి కదిలి వేస్తుంది. నేను బ్రతుకుతానో చనిపోతానో స్వామి, నేను బ్రతకలేకుంటున్నానే. నేను తాళలేను స్వామి, నేను తాళలేను. చెలిమని అలాంటి పలుకులు పలకబోకుని. మనకు ఆ యొక్క భగవంతుడే మాకు దిక్కుగలడు. ఏ మాత్రము నీవు జంకు జదరబోకు, మాకు జయమే కలుగును. తల్లి చనిపోతే పిల్లలకు ఎంతో కష్టం. ఒకవేళ తండ్రి అకస్మాత్తుగా చనిపోతే తల్లి భిక్షం అడిగైనా పిల్లలను జాస్తది అన్న నమ్మకం ఉంటుంది. కానీ తల్లి చనిపోతే పిల్లలు అధోగతి, గూడిడిచిన పక్షిలాగా కానొస్తున్నారు. కాబట్టి తల్లి లేని పిల్లలు దయ్యాల పాలని చెప్పుతారు పెద్దలు. ఒకవేళ నీవు లేకపోతే బాలుడి పరిస్థితి ఏంటి? నీవేమి కాదు, నీకేమి కాదు, భయపడకము, బాధపడకము దేవి అని చెప్పి నీవు నాకు ధైర్యం చెప్తున్నావా స్వామి? అవును అమ్మా, చిన్నదానవు కాబట్టి ఇప్పటి వరదనక ఎప్పుడు నేను ఎవరిని కానీ చేతులు జోడించి ఏది కూడా అడగలేదు. తొలిసారి నేను నీ చేతిలో చేయేసి నీకు ఒక మాట చెప్పుతున్నాను. నేను ఒక పని అప్పగిస్తున్నాను తల్లి. అదేమిటో తెలుసా? నా నోరార నిన్ను చెల్లి అని పిలిచే సమయం ఈ దినంలో నాకు వచ్చింది. అదేంటో తెలుసా? చెల్లెలా, ఓ చెల్లి, Oh,
పెట్టుకొని కనురెప్ప పాటున చూసుకొని ఆకలేస్తుంది అమ్మా అని అంటే చాలు పట్టెడన్నం పొట్ట నిండా పెట్టి నీ కడుపులో పెట్టుకొని చూసుకో తల్లి, నేను మరణిస్తానో ఏమో, నేను బ్రతకడానికి సౌఖ్యము కాలేదు. అక్కయ్య నీ వాటిలా వనుట తగదు, నీకు ఏమి కాదు అక్కయ్య. మన యొక్క తల్లి దీవెన తండ్రుల దీవెన ఎల్లప్పుడూ మనతోటే ఉంది కావున నీకేమి కాదు అక్కయ్య. నా మనసు నాకు చెప్పుచున్నది, నాకు సమయం దగ్గర పడింది, ఇక నేను కాలం చెల్లిస్తున్నాను కాబట్టి ఇక వెళ్ళి వస్తాను రాదా, నేను వెళ్ళి వస్తానని చెప్పుచున్నాను. అలాంటి మాటలు పలకబోకు. ఓ చెలియా అలాంటి మాటలు పలికినచో నా యొక్క గుండె జల్లు జలుమని జరుచుచున్నది. కావున నీకు ఏమీ కానేరదు. కావున ఇప్పుడే నేను వెడలి ఆ యొక్క ఔషధ వాళ్ళని పిలుచుకొని వచ్చి నీకు ఔషధం చేర్చిరాను. నీవు ఏమాత్రమున భయము చెందకోకు. దప్పి వేస్తే నీరు కావాలి, నొప్పి కలిగితే మందు కావాలి. కాబట్టి నొప్పికి మందిచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మన గ్రామంలో వైద్యం చేసేవారైనా ఔషధం పోసేవారైనా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అవును, ఒక రారాజునై ఉండి వజ్ర వైడూర్య మకర్త మాణిక్యం ప్రబలం నీలముత్యం దరిదాపిన ఆభరణములు కలిగి ఉన్నవాడని రాజాగాజ తురగంబల పైన స్వారీ చేస్తూ 100 మందినైనా తెచ్చి నీ ప్రాణములు కాపాడుకుంటాను దేవి అని చెప్తున్నారా. ప్రాణేశ్వర జీవేశ పాదములకు తుది వందనములు చేస్తూ పోష బెత్తలు మితి మీరుతున్నవి. నాకు సమయం దగ్గర పడుతుందేమో అని నా మనసు కనిపిస్తుంది. నా కన్న కుమారుని కళ్ళల్లో పెట్టుకొని కావున నా కన్న కుమారుణ్ణి కనురెప్పు పాటుగా చూసుకోండి స్వామి. ఇక నేను వెళ్ళి వస్తానని చెప్పుతున్నాను. నేను బ్రతకలేను స్వామి, నేను వెళ్ళిపోతున్నాను. ఓ చెలియా
తొడ పైన పవలించుమి, నీ గుండెని బరంపు చేసుకొని నా తొడ పైన పవలించుమి. కొంత కష్టము నీ ఢేరును గాక. తుదిసారి నేను వెళ్ళిపోతున్నాను అంటున్నావు కాబట్టి ఎందుకమ్మా అలా మాట్లాడుతావు? నా విరమలపై అనగా భార్య కష్టాలలో ఉన్నప్పుడు భర్త ఒక తండ్రిలా సేవ చేయాలి. భార్య మంచాన పడ్డప్పుడు ఒక కన్న కుమార్తెలాగా కడుపు నిండా అన్నం తినబెట్టాలి. భార్య లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వృద్ధాప్యములో తల్లిని చూసుకున్న కుమారులాగా భర్త సేవలు చేయాలి. భార్యాభర్తల బంధుత్వం అంటే ఎలాగనో తెలుసా? ప్రాణం వాపి పరీక్ష మానవీ అభిరక్షతో నిత్యో భగవతే ప్రాణం మానమాచంద్ర తారకం అని చెప్పారు. మానవుడికి ప్రాణానికంటే మానము ముఖ్యం. ప్రాణం పోయేంత ఆపద వచ్చినా కూడా తన మానాన్ని కాపాడుకున్న వాడే మానవుడని చెప్పారు. కానీ మానవుని ప్రాణం ఎలాంటిదంటే నీటి మీద బుడక లాంటిది. నీటి మీద బుడక ఎక్కువ కాలం ఉండదు, అది ఏనాడో పేలిపోతుంది. కానీ అలాంటి ప్రాణం పోయే ముందు మానాన్ని కాపాడుకోవాలి. కాబట్టి నీవు నా భార్య, భయపడడానికి అవసరం లేదు. రా రమ్ము, నా విరమల పైన నిద్రపో చెలి, నేనున్నాను అంటున్నారా? అవును చెలి. స్వామి, ఈ దినంబర నాకు బ్రతకడానికి సౌఖ్యముగా లేదు. ఈ నేలపైన నిలుచోవడానికి నాకు నిలకడ కాకుండా ఉన్నది. ఇక నేను బ్రతకనేమో అనిపిస్తుంది. అమ్మా చెల్లెలా, ఒక్కసారి నా చిన్ని కుమారుని నా చేతులకివ్వమ్మా. ఓ చెల్లి కొంటే కాని దొరకని కుమారుడు, నవమాసములు మోసి నానా విపత్తులు పడి కని గారావించిన కన్న కుమారుడు జన్మించాలంటే పూర్వ జన్మములో చేసుకున్న పుణ్యమైనా ఉండాలి, దాన ధర్మము చేసుకున్న దాతలైనా ఉండాలి అని చెప్పారు. ఎందుకో తెలుసా? ఒక గ్రామమునకు మనం వెళ్ళిపోతే కొత్తగా పెళ్ళైన జంటలు చూస్తే ఇక నాకు నేను నశించే గడియలు, నేను చీకటిలో కనుమూసే గడియలు నాకు దగ్గర పడినట్టుగా నా మనసు కనిపిస్తుంది. నా అంతరాత్మకు తెలుస్తుంది నేను ఇక బ్రతకను అని. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత అదో గతిలా ఈ గృహము ఉండకూడదు. ఇంటిలో నిరంతరము దీపములా మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి నా కొడుకుని పెంచి పెద్దగా ప్రయోజకుణ్ణి చేసి నలుమూలలో పేరు ప్రఖ్యాతిగాంచే అటువంటి గొప్పవాణ్ణి చేయమని చెప్పి నేను మీ చేతిలో పెడుతున్నాను. కానీ నాదొక చిన్న అనుమానం స్వామి. ఏమి? నేను వెళ్ళిపోయిన తర్వాత నా కన్న కుమారుణ్ణి చూసేవారు ఎవరున్నారు? నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుమారుడు 10 మంది పిల్లలతో పాటు ఆట పాటల చేత ఆడుకుంటూ ఉంటే చూసే నలుగురులో నలుగురు ఏమంటారో తెలుసా? ఏమంటారో తెలుసా? ఏమి? ప్రాణేశ్వర, తల్లి లేని పిల్లలందరూ, తల్లి లేని పిల్లలందరూ కన్న కొడుకోను పట్టులంతా, తల్లి లేని పిల్లలందరూ
గడియలో పుట్టాడురా వీడు, పుట్టగానే వీని తల్లిని చంపుకున్నాడని చెప్పి నా కన్న కుమారుని ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడతారో అని చెప్పి నా గుండె దహదహలాడుతుంది స్వామి. కానీ నా కన్న కుమారుడు ఆ మాటలు విని అర్థం చేసుకునే వయసు కాదు, ఆటపాటల వయసు కాబట్టి నా కొడుకు పట్టించుకోకుండానే వెళ్ళి వస్తాడు. కానీ పెద్ద భార్య భర్త ఆలన పాలన చూస్తే భార్య భర్తలో సగభాగంగా ఉంటుంది కదా. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత స్వామి మిమ్ము దూసేటి వారాలెవ్వరు, మిమ్ము దూసేటి వారాలెవ్వరు, మిమ్మహిలో ప్రాణనాథ, మిమ్ము దూసేటి వారాలెవ్వరు, మిమ్మహిలో ప్రాణనాథ, మిమ్మహిలో ప్రాణనాథ, నేను వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత నా భార్య లేదు కదా అని చెప్పి బాధతో కుమిలి కుసించిపోకుండా నా కన్న కొడుకున్నాడు కదా అని అతనిలో నన్ను చూసుకొని గొప్పవాణ్ణి చేసి ప్రయోజకుని చేసి 10 మందికి మార్గము చూసి అటువంటి జ్ఞానవంతుణ్ణి చేయమని చెప్పి మీకు చేతులు జోడించి బ్రొక్కి ఇక నేను వెళ్ళిపోతున్నాను స్వామి. ప్రాణేశ్వర ప్రాణేశ చెలిమని నీవు లేని ఈ యొక్క రాజ్యము నాకేటికి, ఈ యొక్క పుత్రునితో నాకు సంబంధం ఏమిటి? వజ్ర వైఢూర్య గోమేదిక పుష్పరాగంబులతో విలసిల్లునట్టి మా యొక్క పట్టణమందు రైతులతో కొలసి మెలిసి నా యొక్క వామాంకమున నీవు కూర్చున్న ఎడల నేను సభలో కూర్చొని ఏమి పలికినా కాని నా యొక్క మాట జవదాటకుండా తీయకుండా నా యొక్క రైతులు వినేవాళ్ళు. కావున నీవు లేనిది ఈ యొక్క రాజ్యము ఏటికి చెలియా చెలి ప్రాణేశ్వరి నన్ను వదిలి వెళ్ళిపోయావా ప్రాణేశ్వరి? ఆహా మంత్రీశ్వర మహారాజ్ చెప్పాలి ప్రాణేశ్వర ఇక మా అక్కైనా గాని గతించినది కదా, అట్లాగే మన రాజ్యం వెళ్ళ ప్రజలకు ఈ యొక్క వార్త విన్నవించిన అతి గుర్తించుదురు. అది మన తొలిసారి మా అన్నగారిని అందరూ చూసేదారు. అవును మంత్రీశ్వర
మంత్రి మహారాజ్ ఇప్పుడే నా యొక్క ఆ, నా భార్య అయిన ఆ. మహామాయ ఓ. రచించి ఉన్నది ఓ. కావున ఆ. మా యొక్క పురాజనకులకు ఆ, ఎల్లరకు విన్నవించి ఓ. వచ్చి ఆ, ఆ యొక్క దహన సంస్కారాలు చేయవలేను ఆ. విన్నవించు సరే మహారాజ్ అదే విధంగా. భటులను రంపించు సరే మహారాజ్ అయ్యా ఈ పట్టణము లోపట ఈ పూట మన శ్యామనగరం అందు ఇక్కడ ఈ సమయంలో మనం అనుకున్న చోటి సంఘటన జరిగింది కావున ఈ కార్యక్రమాన్ని మనము అందరి చేతుల మీదుగా సంపూర్ణం చేయాలని ఈ గ్రామ ప్రజల యొక్క నా యొక్క కోరిక. శుద్ధోదన మహారాజు మీ ఊరందరినీ కూడా మన పట్టణ వాసులందరికీ తన భార్యామణి చెలించిపోయిందని మరణించిందని ఈ వార్త మా పట్టణ వాసులకు అందరికీ తెలుపమని నా ద్వారా మీకు ఒక వార్త పంపినాడు. కావున ఈ బహు దుఃఖమైన వార్తను మీరందరూ కూడా కొంచెం గమనించి ఈ రాజభవనానికి వచ్చి శుద్ధోదన మహారాజు గారు భార్యామణిని అంతిమ సంస్కారం చేయాలని మా యొక్క మనవి.